అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే శక్తివంతమైన వారాహి పూర్వ మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే కేవలం 3 నిమిషాల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుందండి. ఒక 3 నిమిషాలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఆ 3 నిమిషాల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుంది. తీరిపోవడమే కాదని చెప్పను, ఎందుకంటే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఏది కూడా మనకి విజయాన్ని ఇవ్వకుండా ఉండదండి. అమ్మవారి ఎప్పుడు కూడా తన బిడ్డలకు మంచి చేయాలి అని అయితే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అమ్మనైతే పూజించండి. మీకే కాదండి, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి నమ్మకంతో అయితే చేసి చూడండి, తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఏదైనా కానివచ్చండి, మీ అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, శత్రువుల సమస్యలు కానీ, ఇలా ఏదైనా కానీ మీకు తీరిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ కూర్మ వారాహి మంత్రాన్ని అయితే షేర్ చేసుకోవాలి. ఒకసారి చెప్పుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఈ మంత్రం అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 లైన్ల మంత్రంని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని చెప్పుకోవచ్చు, లేదు అని అంటే రాసుకోండి, మీ ఇష్టము. చెప్పారు కదండి ముందు వీడియోస్లో కూడా, అమ్మవారి కోసమని ఒక బుక్ పెట్టుకొని దాంట్లో అయితే రాసేసుకోండి. ఇలా మీరు చేస్తూ అమ్మవారిని పూజిస్తూ ఈ చిన్న చిన్న మంత్రాలు చెప్పుకున్నట్లయితే మీకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ కూర్మ వారాహి మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని మనం ఒక 3 నిమిషాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ చెప్పుకున్నట్లయితే ఆ 3 నిమిషాల్లోనే మన కోరిక అనేది తీరుతుందండి. కాబట్టి నమ్మకంతో అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ మీకు మంచి రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక మరి ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు చెప్పుకోవాలి అంటే అది మీ ఇష్టం అండి. వరుసగా ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, కనీసం ఒక 3 రోజులు 3 నిమిషాలు చెప్పుకొని చూడండి, తప్పకుండా మీకు ఆ 3 నిమిషాలు అయితే కోరికని తీరిపోతుంది అనమాట. ఆ 3 నిమిషాలకి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అయితే చెప్పుకోండి. 3 నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పేసుకోవడమే, అంతేనా, ఇంకేం చేయని అవసరం లేదు. మీరు ఇది రాత్రి సమయంలో ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే ఏ రోజుల్లో అంటే అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉన్నాయి కదండి, శుక్రవారము, మంగళవారము, పంచమి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఇలాంటి అమ్మవారికి ఇష్టమైన తిథులు అయితే చెప్పుకోండి, మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఎందుకు అని అంటే ఏదైనా కానీ మన ఫస్ట్ సంకల్పం అనేది మంచిగా ఉండాలండి. మన సంకల్పం మంచిగా ఉండి మనల్ని అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నట్లయితే మీకు కూడా మంచి అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫ్రెండ్స్ అది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.